హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఏపీ టెట్కి సంబంధించి జూన్ 2026కి సంబంధించి న్యూ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ అలాగే అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో కాబట్టి దీనికి సంబంధించి కొత్త సిలబస్ ఏముంది అండ్ అలాగే దాంట్లో చేంజెస్ అనేవి ఏమేమి జరిగాయి అండ్ ఈసారి అయితే సిలబస్ అనేది పర్టికులర్గా ప్రతి ఒక్క టాపిక్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఈజీగా ఏ టాపిక్ ఏ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్ ఉంది అండ్ అలాగే ఆ టాపిక్లో ఉన్న సబ్ టాపిక్స్ ఏమున్నాయి అనేది మొత్తం క్లియర్గా అనేది సిలబస్లో అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఎగ్జామ్ రాయాలంటే ఫస్ట్ దానికి సంబంధించిన సిలబస్ అనేది ఏముంది అనేది క్లారిటీగా తెలుసుకోవాలి. ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ అనేది ఉంటాయి, అలాగే టోటల్గా ఎన్ని బిట్స్ అనేది రావడం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి మీకు అన్ని ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026కి సంబంధించిన ఫస్ట్ పేపర్ ఏ అనమాట, పిఆర్టీకి సంబంధించి. సో ప్రైమరీ టీచర్స్ ఎవరైతే ఉంటారో పేపర్ 1A అనేది రాయడానికి ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ అలాగే మీకు ఇందులో కంపల్సరీగా ఈ పేపర్ 1Aకి సంబంధించిన టోటల్ సిలబస్ అనేది ఏముంది అండ్ అలాగే ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఏ సబ్ టాపిక్స్ అనేవి వస్తున్నాయి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాము. సో చూడండి, మనగా మెయిన్గా వచ్చేసి సబ్జెక్ట్స్ అనేవి ఏమి ఉన్నాయంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, ఐసీటీ ఇంటిగ్రేషన్ అంటే కంప్యూటర్ గురించి కొంచెం స్కిల్స్ అంటే బేసిక్గా అడుగుతారనమాట. దీనికి సంబంధించి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ వస్తాయి. అండ్ లాంగ్వేజ్ 1, మీరు ఏదైతే లాంగ్వేజ్ 1కి తీసుకుంటారో చాలామంది తెలుగే తీసుకుంటారు. సో తెలుగుకి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. అండ్ లాంగ్వేజ్ 2 కంపల్సరీగా లాంగ్వేజ్ అనేది 2 అనేది ఇంగ్లీషే ఉంటుంది. సో 30 మార్క్స్. అండ్ మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 మార్క్స్, టోటల్గా వచ్చేసి 150 మార్క్స్. సో 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ అనేవి ఉంటాయి. అండ్ మీకు 90+ అనేది వస్తే కనుక మీరు కొంచెం స్కోరింగ్లో ఉన్నట్టు, ఎందుకంటే ఈ టెట్ మార్క్స్ అనేవి మనకి డిఎస్సిలో యాడ్ అవుతాయి కాబట్టి కంపల్సరీగా మనకి 90+ మార్క్స్ అనేవి కంపల్సరీగా కావాలన్నమాట. సో కాబట్టి మీరు ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి ఏమేమి టాపిక్స్ ఉన్నాయో డీటెయిల్గా తెలుసుకొని దాని ద్వారా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ వాళ్ళు మనకి వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించిన టాపిక్స్ అనేవి ఏమేమి ఉన్నాయని తెలుసుకుందాము. ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. సో దీనికి సంబంధించి 30 మార్క్స్ ఉన్నాయి కాబట్టి 30 మార్క్స్కి సంబంధించి ఏమేమి వస్తాయి అనేది చూద్దాము. అండర్స్టాండింగ్ ఏ చైల్డ్, సో చైల్డ్ అవగాహన అండ్ అలాగే అందులో సబ్ టాపిక్స్ ఏమున్నాయంటే కన్స్ట్రక్ట్స్ ఆఫ్ చైల్డ్హుడ్, సో కాన్సెప్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ డైవర్సిటీస్, మల్టిపుల్ చైల్డ్హుడ్స్ ఇన్ ఇండియన్ గ్లోబల్ కాంటెక్స్ట్, రోల్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, స్కూల్ ఇన్ సోషలైజేషన్, పేరెంటింగ్, ఫ్యామిలీ, అడల్ట్ చైల్డ్ రిలేషన్షిప్స్, చైల్డ్ రేరింగ్ ప్రాక్టీసెస్. సో ఈ మొత్తం అనేది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి బుక్లో మీకు ఫస్ట్ టాపిక్ అనమాట. అండ్ నెక్స్ట్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ డేటా కలెక్షన్, సో డేటా కలెక్షన్కి సంబంధించిన మెథడ్స్ ఏమేమి ఉన్నాయి అండ్ టెక్నిక్స్ ఏమేమి ఉన్నాయి దాని గురించి సబ్ టాపిక్స్ అనేవి మీరు ఇక్కడ చూడొచ్చు. సో మెయిన్గా ఎనాక్టోడల్ రికార్డ్స్, నేరేటివ్స్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, కేస్ స్టడీ, రేటింగ్ స్కిల్స్. సో ఈ మొత్తం అనేది అప్రోచెస్, సో టెక్నిక్స్ అండ్ మెథడ్స్ అనమాట. వీటి గురించి కూడా క్వశ్చన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్స్పెక్టివ్ అండ్ డెవలప్మెంట్, సో దీనికి సంబంధించి కూడా మీకు కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్, పెరుగుదల, వికాసం గురించి, పరిపక్వత గురించి అనేది ఉంటుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, సో ఇందులో నుంచి కంపల్సరీ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్, డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అండ్ హజార్డ్స్, బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ, ఫిజికల్ మోటార్ డెవలప్మెంట్, సో పిల్లల్లో ఫిజికల్గా శారీరకంగా మరియు మోటార్ డెవలప్మెంట్, సో ఫిజికల్గా అండ్ మెంటల్గా ఏమేమి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది దాని గురించి. అండ్ గ్రోత్ అండ్ మెచ్యురేషన్, స్కూల్ కల్చర్, రిలేషన్షిప్స్ విత్ టీచర్స్ అండ్ టీచర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ స్కూల్ అచీవ్మెంట్, బీయింగ్ అవుట్ ఆఫ్ స్కూల్, ఓవర్ ఏజ్ లెర్నర్. సో నెక్స్ట్ ఇవనేది మెయిన్ టాపిక్స్ అన్నమాట. మనకి వికాసానికి సంబంధించి మనకి చాలా రకాలుగా జరుగుతుంది. అండ్ దాంట్లో ఉన్న ఏమేమి దాంట్లో సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయని చూద్దాము. సో సోషల్ డెవలప్మెంట్, సో కాన్సెప్ట్ అండ్ ప్రాసెస్ ఆఫ్ సోషలైజేషన్, రోల్ ఆఫ్ ఫ్యామిలీ, పీర్స్, స్కూల్, మాస్ మీడియా అండ్ కల్చర్, రోల్ ఆఫ్ కాంపిటీషన్, కోఆపరేషన్, డిసిప్లిన్, రివార్డ్, పనిష్మెంట్, కాన్ఫ్లిక్ట్, అగ్రిగేషన్ అండ్ బుల్లింగ్ ఇన్ సోషల్ డెవలప్మెంట్. సో ఇవనేది మనకి సోషల్ డెవలప్మెంట్కి సంబంధించిన సబ్ టాపిక్స్ అనమాట. అంటే ఒక పిల్లవాని యొక్క మొత్తం టోటల్ సోషల్ డెవలప్మెంట్
ఎలా జరుగుతుంది అనే దాని గురించి ఈ సబ్ టాపిక్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ డెవలప్మెంట్, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎమోషన్ టైప్స్ అండ్ దే డెవలప్మెంట్. సో మీరు ఒకసారి అనేది చూడండి అన్ని సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయనేది. రోల్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ స్కూల్ ఇన్ ఎమోషనల్ డెవలప్మెంట్. సో ఫ్యామిలీ యొక్క రోల్ అనేది ఏముండాలి ఈ ఎమోషనల్ డెవలప్మెంట్కి సంబంధించి, ఎమోషనల్గా ఉండే వికాసం మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అనే దాని గురించి అనమాట, స్కూల్ మరియు ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి భాష వికాసం. సో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనమాట. లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి డెవలప్మెంట్ ఆఫ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ మరియు స్పీచ్ అనేది మనకి పిల్లల్లో ఎలా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ అలాగే వాళ్ళు ఒక్కొక్క స్టేజ్ అనేది దాటుకుంటూ ఎలా వస్తారు అనే దాని గురించి. పర్స్పెక్టివ్ ఇన్ లాంగ్వేజ్ డెవలప్మెంట్, స్కిన్నర్, బండూరా, చామ్స్కీ. సో మనకి లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి స్కిన్నర్, బండూరా, చామ్స్కీ వాళ్ళు ఏమేమి చెప్పారు అనే దాని గురించి ఉంటుంది. మెయిన్ టాపిక్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ప్రతిదీ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. స్కోరింగ్, సో దీంట్లోనే మెయిన్గా మనకి స్కోరింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మోరల్ డెవలప్మెంట్, పర్స్పెక్టివ్స్ ఆన్ వేరియస్ థియరీస్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. సో మోరల్ డెవలప్మెంట్కి సంబంధించి కల్చరల్ వేరియేషన్స్ ఇన్ మోరల్ రీజనింగ్. సో వీటికి సంబంధించి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులోంచి కంపల్సరీ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ ప్లే అండ్ డెవలప్మెంట్, మీనింగ్ ఆఫ్ ప్లే అండ్ ఇట్స్ ఫంక్షన్స్ అని, టైప్స్ అండ్ కైండ్స్ ఆఫ్ ప్లే, గేమ్స్ అండ్ గ్రూప్ డైనమిక్స్, రూల్స్ ఆఫ్ గేమ్స్ అండ్ హౌ చిల్డ్రన్ లెర్న్ టు నెగోషియేట్ డిఫరెన్సెస్ అండ్ రిసాల్వ్ కాన్ఫ్లిక్ట్స్. సో సంఘర్షణల గురించి. అండ్ ఎసెన్స్ ఆఫ్ సో ఇది మెయిన్ టాపిక్ అండి. సెల్ఫ్ డిస్క్రిప్షన్, సెల్ఫ్ రికగ్నిషన్, సెల్ఫ్ కాన్సెప్ట్, సెల్ఫ్ ఎస్టీమ్, సోషల్ కంపారిజన్, ఇంటర్నలైజేషన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. ప్రీవియస్ ఇయర్ జరిగిన టెట్ పేపర్స్ అన్నీ మా ఛానల్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇందులోంచి కంపల్సరీగా మీరు ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే కనుక కంపల్సరీ క్వశ్చన్ అనేది రిపీట్ అవ్వడం జరిగింది. టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కాగ్నిషన్ అండ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ అనమాట. కాగ్నిషన్ అండ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్. సో కాగ్నిషన్ మీనింగ్ ఏంటి అండ్ స్టేజెస్ ఏంటి, డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ కాగ్నిషన్ ఏంటి, అండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్కి సంబంధించి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటెలిజెన్స్, నేచర్ అండ్ థియరీస్ ఆఫ్. సో ప్రతి ఒక్క టాపిక్ గురించి అయితే మా ఛానల్ అయితే ప్రతి ఒక్క టాపిక్ గురించి డీటెయిల్గా వీడియోస్ అనేది చేయడం జరిగింది. అండ్ అలాగే ఇవి మీకు సీటెట్కి కూడా చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడే మనకి టెట్తో పాటు సో సీటెట్ ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అయ్యాయి. అండ్ అలాగే సీటెట్తో పాటు మీకు టెట్కి కూడా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అన్ని చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి మా ఛానల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో కంపల్సరీగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ప్రతి ఒక్క వీడియో అనేది చూడండి, మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. స్కోరింగ్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి పర్స్పెక్టివ్. సో పర్స్పెక్టివ్స్ ఆఫ్ కాగ్నిషన్ డెవలప్మెంట్, పియాజే అండ్ వైగాట్స్కీకి సంబంధించి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఈ టాపిక్లో మీకు చైల్డ్ డెవలప్మెంట్ టాపిక్ చదవాలంటే ఫస్ట్ పియాజే అండ్ వైగాట్స్కీ గురించి అయితే కంపల్సరీగా చదవండి. వీటిలో నుంచి మీకు 2 మార్క్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి. కాన్సెప్ట్ ఫార్మేషన్. కాన్సెప్ట్ ఫార్మేషన్ ఏంటి, బర్నర్ అండ్ పియాజే. ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ కంటెంట్, బిహేవియరిజం. సో బిహేవియరిస్ట్ అనేది ఎవరో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థాట్ అండ్ డిస్క్రిమినేషన్ అండ్ బిల్డింగ్ ఆఫ్ చిల్డ్రన్స్ ఎగ్జిస్టింగ్ ఐడియాస్, మేకింగ్ కనెక్షన్స్, మేకింగ్ ఆఫ్ ఎ మీనింగ్, రిలేషన్షిప్ ఆఫ్ కాన్సెప్ట్స్. సో ఇవన్నీ మీరు ఒకసారి అయితే మీరు కింద లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సిలబస్ అనేది మెయిన్గా తెలిసి ఉండాలి. నెక్స్ట్ అనేది చూడండి ఇక్కడ. నెక్స్ట్ పర్సనాలిటీ, మీనింగ్, డెఫినేషన్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎలిమెంట్ అండ్ పర్సనాలిటీ. సో మూర్తిమత్వం గురించి అయితే కంపల్సరీ అండి. థియరీస్ ఆఫ్ పర్సనాలిటీ, అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ మెంటల్ హెల్త్ ఏంటి, అడ్జస్ట్మెంట్, డిఫరెంట్ మెకానిజమ్స్, సో కాన్ఫ్లిక్ట్స్, సంఘర్షణలు ఏంటి, అండ్ అలాగే మెకానిజమ్స్, రక్షక తంత్రాలు అయితే మెయిన్ అండి మీకు కంపల్సరీ బిట్. ఇప్పటి వరకు మీరు చూసింది ఓన్లీ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి ఫస్ట్ పాయింటేనండి. సో ఫస్ట్ పాయింట్ అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, అండర్స్టాండింగ్ ఏ చైల్డ్ అనే ఒక టాపిక్ గురించి అనమాట ఇప్పటి వరకు మీరు చూసింది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి అండర్స్టాండింగ్ లెర్నింగ్ అనమాట. సో అండర్స్టాండింగ్ లెర్నింగ్ అనేది నెక్స్ట్ టాపిక్. ఇందులో వచ్చేసి లెర్నింగ్, మీనింగ్, నేచర్, టైప్స్ ఆఫ్ లెర్నింగ్, లెర్నింగ్ కర్వ్స్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. లెర్నింగ్ కర్వ్స్ చాలా మంది, కానీ వీటి నుంచి క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ వస్తాయండి. అండ్ దీని యొక్క లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది, మీరు చూడొచ్చు.
కాంటెక్స్ట్ ఆఫ్ లెర్నింగ్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ లెర్నింగ్, థియరీస్ ఆఫ్ లెర్నింగ్. సో థియరీస్ లెర్నింగ్ గురించి, పద్ధతులు ఏమేమి ఉన్నాయి వాటి గురించి, అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. సో బోధన అనేది ఎలా చేంజ్ అవుతూ ఉంటుంది ఒకదాని నుంచి ఒకటి అనేది. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, క్రియేటింగ్ ఇంక్లూజివ్ లెర్నర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీ సెకండ్ టాపిక్ అనేది అండర్స్టాండింగ్ లెర్నింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ టాపిక్ అనేది పెడగాగి నుంచి ఇస్తారు. పెడగాగికి సంబంధించి పెడగాగి కాన్సెప్షన్స్ అండ్ పర్స్పెక్టివ్స్. సో వీటిలో అయితే మీరు ఒకసారి చూసుకోండి అండ్ టాపిక్స్ అనేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో సెకండ్ వచ్చేసి పెడగాగి రిసోర్సెస్ అండ్ ప్రాక్టీసెస్. సో క్రిటికల్ పెడగాగి, రిఫ్లెక్షన్స్ అండ్ స్కూల్ ఆఫ్ థాట్ అండ్ థియరీస్, వైగాట్స్కి. సో వీటిలో కూడా వైగాట్స్కి అండ్ చాలామంది గురించి అయితే ఉంటుంది. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి అయితే చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయంటే ఆర్టీఈ యాక్ట్, NCF 2005, APSCF 2011, NEP 2020, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. సో ఈ టాపిక్స్ అనేవి లింక్ అనేది డిస్క్రిప్షన్ అయితే అవైలబుల్గా ఉంది. కంపల్సరీగా మీరు ప్రతి ఒక్క టాపిక్ గురించి అయితే తెలుసుకోండి. అండ్ కొత్తగా ఏమైనా యాడ్ అయి ఉంటే అవి కూడా నేను కొన్ని వీడియోస్ అనేది చేసి పెడతాను, చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పెడగాగితో పాటు ICT, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి కూడా ఉంటుంది. ICT ఫండమెంటల్స్, కోర్ కాన్సెప్ట్స్, కంటెంట్ క్రియేషన్, ICT పాలసీస్ అండ్ లెర్నింగ్. పాలసీస్ ఏంటి, లెర్నింగ్ ప్రాసెసెస్ ఏమున్నాయి అనేది మీకు ICT క్వశ్చన్స్ అంటే సింపుల్గానే ఉంటాయి. అండ్ ఇందులో వచ్చేసి మనకి ICT రిసోర్సెస్ అండ్ ఇంటిగ్రేషన్, రిసోర్సెస్ ఎక్స్ప్లోరేషన్, వెబ్ అండ్ మీడియా, ఎవల్యూషన్, మూల్యాంకనం గురించి, అడాప్షన్, పెడగాజికల్ ఇంటిగ్రేషన్, అసెస్మెంట్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ అండ్ టూల్స్, సోషల్ మీడియా, టీచర్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్, ఓపెన్ ప్లాట్ఫామ్స్. సో వీటన్నిటి గురించి ఒకసారి అయితే మీరు చూడండి. ఈ టాపిక్స్ అన్నీ మనకి ఫస్ట్లో అయితే మనకి డిస్క్రిప్షన్గా అయితే PDF ఎప్పుడు అప్లోడ్ చేయలేదు. ఈసారి అయితే ప్రతి ఒక్క టాపిక్ అనేది డీటెయిల్గా అప్లోడ్ చేయడం జరిగింది సిలబస్కి సంబంధించి. మీరు కంపల్సరీగా చూడండి. PDF అనేది కంపల్సరీగా మీరు ఒకసారి చదవండి ఏమేమి ఉన్నాయి టాపిక్స్ అనేవి, అప్పుడే మీకు అర్థమవుతుంది. లాంగ్వేజెస్ అండ్ మిగతా సబ్జెక్ట్స్కి సంబంధించి అనేది చాలామంది తెలుగే తీసుకుంటారు కాబట్టి సో తెలుగు గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 30 మార్క్స్, కంటెంట్ వచ్చేసి 24 మార్క్స్ ఉంటుంది. అండ్ అలాగే మెథడాలజీ వచ్చేసి మిగతా 6 మార్క్స్ అనేది ఉంటుంది. టోటల్గా వచ్చేసి 30 మార్క్స్ అనేవి ఉంటాయి. సో దీనికి సంబంధించి పఠన అవగాహన. సో అపరిచిత పద్యం, అపరిచిత గద్యం. సో 2 పద్యం నుంచి గద్యం నుంచి పఠన అవగాహన గురించి ఇస్తారు. అండ్ తెలుగు వాచకంలోని కవి పరిచయాలు, విశేషాంశాలు, ఉద్దేశాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు కంపల్సరీ క్వశ్చను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పదజాలం, అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతి, నానార్థాలు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, వృత్యోత్పదాలు, మాండలిక పదాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి భాషాంశాలకు సంబంధించి భాష భాగాలు, కాలాలు, లింగాలు, పురుషాలు, విరామ చిహ్నాలు, క్రియలు, రకాలు, వచనాలు, వ్యాకరణ, పారిభాషిక పదాలు, అక్షర విభాగం, వర్ణోత్పత్తి స్థానాలు, సందులు. సో మీకు ఇందులో చూడండి అత్వసంధి, ఇత్వసంధి ప్రతి ఒక్కటి మీకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చి సంస్కృత సందులు. సో మనకి తెలుగు సందులు ఉంటాయి, సంస్కృత సందులు ఉంటాయి, సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి. సో ఇందులో నుంచి కూడా మీకు క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో వాటిలో మీకు తెలుగు సంధి కానిది ఇది, లేకపోతే సంస్కృత సంధులు ఇచ్చేసి తెలుగు సంధి కూడా ఒకటి యాడ్ చేసి కింద వాటిలో తెలుగు సంధికి సంబంధించి ఆన్సర్ ఏంటి అనేది కూడా అడగచ్చు. కాబట్టి మీకు తెలుగు సంధులు ఏవి, సంస్కృత సంధులు ఏవి అనేది కూడా తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సమాసాలు, నిర్వచనాలు. సో మొత్తం మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క టాపిక్ నుంచి అయితే ఇస్తారు. సమాసాలు, ఛందస్సు. సో ఛందస్సులు గురు, లఘు, లక్షణాలు ఏంటో వర్డ్ అనేది ఇచ్చేసి దానికి సంబంధించి లఘువ లేకపోతే గురువ అనేది మీరు కనిపెట్టాలన్నమాట. అందులో ఉత్పలమాల, చంపకమాల, సో ఆట వేలేది, ఇవన్నీ చాలా ఉంటాయి. నెక్స్ట్ అలంకారాలు, వాక్యాలు, రకాలు, కర్తరి వాక్యం, కర్మని వాక్యం వచ్చేసి అది ఏ వాక్యం అనేది కూడా అడగచ్చు. వాక్యాలన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. ఒకసారి మీరు టాపిక్స్ మొత్తం గ్రామర్ పార్ట్ అనమాట. సో గ్రామర్ పార్ట్ అనేది మీకు చాలా ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు. కానీ ఒకసారి అయితే మీరు మొత్తం దాని గురించి అయితే తెలిసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి తెలుగు బోధనా పద్ధతులకి సంబంధించి మెథడాలజీకి సంబంధించిన 6 మార్క్స్లో భాషా నైపుణ్యాలు, బోధన పద్ధతులు, ప్రణాళిక రచన, బోధన అభ్యాసన ఉపకరణాలు, మూల్యాంకనం డిఫరెన్సెస్ అన్నమాట. ఎవల్యూషన్కి సంబంధించి టైప్స్ ఏమేమి ఉన్నాయి. సో ఆ మూల్యాంకనం ఎవల్యూషన్ గురించి
ఈ మెథడాలజీ గురించి ఉంటుందన్నమాట. ఈ 6 మార్క్స్ ప్లస్ 24 మార్క్స్ టోటల్గా వచ్చేసి 30 మార్క్స్ అనేది ఉంటుంది తెలుగు భాషకి. అండ్ మిగతా సబ్జెక్ట్ ఎవరైతే ఏ సబ్జెక్ట్ రాయదలుచుకున్నారో దాని గురించి మ్యాక్సిమం అయితే తెలుగు తీసుకుంటారు కాబట్టి తెలుగు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్వేజ్ 2కి సంబంధించి ఇంగ్లీష్ అనేది తీసుకుంటారు. సో ఇంగ్లీష్కి సంబంధించి కూడా 24 మార్క్స్ అనేది కంటెంట్కి ఉంటుంది. అండ్ అలాగే 6 మార్క్స్ అనేవి మెథడాలజీకి ఉంటుంది. సో దీంట్లో కూడా సేమ్ అనమాట. తెలుగులో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో దీంట్లో కూడా అవే టాపిక్స్ ఉంటాయి. సినానిమ్స్, యాంటోనిమ్స్, ఆపోజిట్స్, మీనింగ్స్ ఆపోజిట్స్ ఉంటాయి. అండ్ హోమోఫోన్స్, హోమోనిమ్స్, ఐడియమ్స్, ఫ్రేజెస్, ఫ్రేజల్ వర్బ్స్, స్పెల్లింగ్స్, వర్డ్ ఫార్మేషన్. మొత్తం ఫస్ట్ టాపిక్ అనేది ఏంటంటే వొకాబులరీ అంటారు. అంటే ఒక టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తుందన్నమాట ఈ టాపిక్స్ అనేవి. సింగులర్ ప్లూరల్ వర్డ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, కొలొకేషన్స్, ఆర్డినల్ నెంబర్స్, అనాగ్రామ్స్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రామర్కి సంబంధించి చూసుకుంటే కనుక పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, టెన్సెస్, వాయిసెస్, రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్టర్ స్పీచ్, సో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, లింకర్స్, లాంగ్వేజ్ ఫంక్షన్స్, అగ్రిమెంట్ అండ్ సబ్జెక్ట్, వర్బ్ క్లాజ్. ఇంగ్లీష్ గ్రామర్ గురించి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా 15 పార్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. 15 సబ్ టాపిక్స్ అనేవి ఉన్నాయి గ్రామర్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అంటే సో క్యాపిటలైజేషన్ వర్డ్ ఎక్కడ ఉంటుంది అండ్ పంక్చుయేషన్స్ అనేవి ఎక్కడ ఉండాలి అనేది ఇస్తారనమాట. లెటర్ రైటింగ్ గురించి అండ్ డైరీ ఎంట్రీ వీటి గురించి అయితే అడగడం జరుగుతుంది. అంటే లెటర్ రైటింగ్లో మనకి స్టార్టింగ్ రెస్పెక్ట్ అనేది ఏ సైడ్న రాస్తారు అనేది ఉంటుంది. అలా క్వశ్చన్స్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఈమెయిల్ గురించి ఉంటుంది. ఈమెయిల్ ఫార్మేట్ ఏంటి అండ్ ఒక ఈమెయిల్ ఇచ్చేసి దాంట్లో రాంగ్గా ఏమైనా ఉందా అనేది చూస్ చేయమంటారు. నెక్స్ట్ వచ్చేసి డిస్కోర్సెస్, పారాగ్రాఫ్ రైటింగ్, డైలాగ్ రైటింగ్, నోటీస్, ఇన్విటేషన్స్, అదే సేమ్ ఇలాగేనమాట. స్పీచెస్ వీటిలో ఏమైనా ఫార్మేట్లో రైట్ ఆర్ రాంగ్ ఏముంది అనేది అడుగుతారు. నెక్స్ట్ డిక్షనరీ స్కిల్స్. డిక్షనరీలో అనేది ఏంటంటే ఒక ఫోర్ వర్డ్స్ అనేవి ఇచ్చేసి ఇందులో ఆర్డర్ వైజ్గా ఏమేమి ఉంటాయి అనేది రాయమంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రోజ్, పోయట్రీ, రీడింగ్ కాంప్రహెన్షన్ ఇచ్చేసి దాంట్లో 5 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో వచ్చేసి మనకి మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెథడాలజీకి సంబంధించి చూసుకుంటే కనుక మీకు సేమ్ అనమాట. తెలుగు మెథడాలజీకి సంబంధించి ఏమేమి ఉన్నాయి టాపిక్స్ అవే ఉంటాయి. అండ్ ఇందులో వచ్చేసి చూడండి ఇక్కడ ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్. సో LSRW అనేది చాలా ఇంపార్టెంట్ అండి. LSRW గురించి అయితే కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. ఇవనేది మీరు మిస్ కాకండి. అండ్ టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్. సో ఈ మొత్తం ఒకసారి చూసుకోండి. సేమ్ టాపిక్స్ అనమాట మెథడాలజీకి సంబంధించి కూడా. నెక్స్ట్ మ్యాథ్స్కి అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం మ్యాథ్స్కి అండ్ అలాగే ఎన్విరాన్మెంటల్ EVSకి సంబంధించి అనేది ఏమేమి టాపిక్స్ ఉన్నాయో తెలుసుకుందాము. మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా వీడియోస్ అనేవి అందుబాటులో ఉంటాయి. అండ్ అలాగే మీకు ప్రీవియస్ ఇయర్ జరిగిన టెట్ పేపర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వీటిలో అయితే మ్యాథ్స్ మరియు EVSకి సంబంధించి ఏమేమి టాపిక్స్ ఉన్నాయో తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.